పేరు స్వామి? నా పేరు శ్రీయపరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి. ఏం పని చేస్తారు మీరు? నేను ఆటో డ్రైవరు. ఎలా ఉన్నాయి ఇప్పుడు? పర్వాలేదు, బాగానే ఉంది. ప్రభుత్వం కూడా బాగానే చేస్తుంది. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, ఈ మద్యం రేట్లు తగ్గించారు, ప్రజలు కూడా పనులు తిరుగుతున్నాయి, అందరూ బాగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఎందుకని అసెంబ్లీకి వెళ్ళడం లేదంటారు? అంటే ఎందుకు వెళ్ళడం లేదంటే అతనికి తెలియాలండి. ఎంత ఘోరంగా ఓడిపోతే తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఒక భయంతో కావచ్చు, దేనితోనే కావచ్చు. అలానే వైసీపీ ఎమ్మెల్యే మీద కేసులు పడుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏమని అనుకుంటున్నారు? వాళ్ళు మాట్లాడే మాటలు ఒక్కొక్కటి లేడీస్ గురించి ఎక్కువ. ఇంతకుముందు అంతా పుకార్లు చెప్పారు. వాళ్ళు చేసిన తప్పులు ఎన్నున్నాయో అవి సరి చేసుకుంటే మంచిది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనేది ఎలా అనిపిస్తుంది? నాకు పర్వాలేదండి, నాకైతే నాకు నచ్చింది. ప్రభుత్వం బాగానే చేస్తుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే రోడ్ల విషయంలోకి వచ్చేటప్పుడు, ఇసుక విషయంలోకి వచ్చేటప్పుడు ఎలా ఉంది, మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వంలో ఇసుక రోడ్ల విషయంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. పర్వాలేదండి, బాగుంది. అంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు? ఆ పథకం ఈ పథకం అని చెప్పి ఉత్త పథకాలు ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ లేదండి. డెవలప్మెంట్ లేదు. ఒక ఇసుక, అన్నా క్యాంటీన్లు, ఒక మద్యం రేట్లు, ఆ మద్యం వల్ల చాలామంది చనిపోయారు కూడా. దానివల్ల ప్రజలు బాగా దెబ్బతిన్నారు. లేడీస్ పనులకు పోవడము, వీళ్ళు మన జనాలు పనులకు పోయి ఉన్న డబ్బులు ఆ మందుకే బానిస అయిపోవడము, ఆ మందు వల్ల నిన్న తయారు చేసిన మందు ఈరోజే ఇవ్వడము, దానివల్ల హెల్త్ పాడైపోయిన లివర్ చెడిపోవడము, చాలామంది దెబ్బతిన్నారు. లేడీస్ కూడా చాలా బాధపడుతున్నారు. అది ఆశ ఈ ఆశ పెట్టి ప్రజలను మోసం చేసి కరెంటు బిల్లులు భారీగా పెంచారు. ప్రతి ఒక్కటి పెరగని రేట్ అంటూ లేదు, ప్రతి ఒక్కటి పెరిగింది. దానివల్ల అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ తగ్గిస్తామని అంటున్నారు కదా, తగ్గిస్తారంటారా? తగ్గిస్తారండి ఖచ్చితంగా. అన్నీ ఒకటేసారి జరగాలంటే జరగవండి. ఒక్కొక్కటి జగన్మోహన్ రెడ్డి ఏమేమి చేశారో తెలియదు కదండి మనకు. అన్నీ ఒక్కొక్కటి తేవాలంటే కొద్దిగా టైం పడుతుంది. అంటే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనేది 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటారని అంటున్నారు కదా, ఉంటారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉండొచ్చు. 99% ఉంటారు. ఉంటేనే ఇది డెవలప్మెంట్ అవుతుంది, లేకపోతే డెవలప్మెంట్ కాదు. మరి పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు తర్వాత అధికారంలోకి వచ్చారు, మీకు అనేది ఎలా అనిపిస్తుంది? నాకైతే పర్వాలేదు, నాకు నచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకా ముందు ఏం జరుగుతుందో తెలియదు, చూడాలా. ఎలా చేయబోతారంటారు మన ఆంధ్రప్రదేశ్ని కానీ, మన అమరావతి, మన పోలవరం కానీ? చేస్తారండి. ఉన్నట్టు అన్నీ కావాలంటే ఏమేమి బొక్కలు ఉన్నాయో తెలియాలిగా. ఇంకా ఉంది, టైం ఉంది. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఏమేమి చేశారో తెలియాలిగా చంద్రబాబు నాయుడు గారికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే గతంలో మీకు మంచి చేశారా? నాకు ఒక పథకం ఉండదు, ఏముండదు. ఒక ఇల్లు లేదు, ఒక వాకిలి లేదు, నాకు ఏమీ లేదు. ఓసీ మాది. ఒక ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు. ఏం చేయాలి? ఆధార్ కార్డు మార్చమంటేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డబ్బులు అడిగారు. ఇంతవరకు నాకు ఆధార్ కార్డే మార్చలేదు. వాలంటీర్ వ్యవస్థ మంచిదని అంటున్నారు కదా. పర్వాలేదు, బాగానే ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? పైనుంచి ప్రెజర్లు ఉంటే వాళ్ళు ఏం చేయలేరుగా వాలంటీర్లు. ఓకే, ఓవరాల్గా మీరేం చెప్తారు? 7 నెలల ప్రభుత్వంలో ఎలా ఉన్నారు మీరు? నాకైతే పర్వాలేదండి, బాగానే ఉన్నా. 3 గ్యాస్ బండ్లు అన్నాడు, ఇచ్చాడు. అది అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాడు. ఇసుక అన్నాడు, చేశాడు. ఇంకేం కావాలండి ప్రజలకు? పేదోళ్ళు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు, అన్నా క్యాంటీన్లో కూడా తింటా.